హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ ఎలుగుబంటి చెప్పిన రహస్యం. ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకుంటారు. కాని దారిలో ఒక అడవి వస్తుంది. అది దాటితే కాని పొరుగురికి చేరలేరు. అడవిలో రకరకాల జంతువులుంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి ఎదిరించాలని ఒప్పందం చేసుకుంటారు. అనుకున్న ప్రకారమే మరునాడు పొరుగురికి బయలుదేరతారు. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకళ్ళ చేతులు మరొకరు పట్టుకుని భయంగా నడుచుకుంటూ అడవి దాటుతుంటే హఠాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది. వెంటనే ఇద్దరూ భయపడిపోయారు. ఏం చేద్దాం అని అనుకుంటారు. మొదటివాడు చెట్టెక్కేద్దాము అని సలహా ఇచ్చాడు. కాని నాకు ఎక్కడం రాదే అని రెండోవాడు అంటాడు. నాకైతే వచ్చు కదా అని మొదటివాడి చెయ్యి వదిలించుకుని గబగబా పక్కనున్న చెట్టు ఎక్కేస్తాడు. రెండోవాడికి చెట్టు ఎక్కడం రాదు కదా, ఏం చేస్తాడు? మొదటివాడేమో ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేశాడు. ఇక ఏమీ చేయలేని స్థితిలో రెండవవాడు నేలమీద అక్కడే శవంలాగా స్థిరంగా పడుకుని ఉంటాడు. ఎలుగుబంటి దగ్గరికి వస్తుంది. పాపం నేలమీద పడుకున్న అతను మాత్రం ఊపిరి బిగించుకుని అలాగే స్థిరంగా పడుకుని ఉంటాడు. ఎలుగుబంటి చనిపోయిన జీవిని తినదు. అలా కదలకుండా పడి ఉన్న రెండోవాడు చనిపోయాడనుకుని ఎలుగుబంటి అతన్ని వాసన చూసి కొంతసేపటికి వదిలి వెళ్లిపోతుంది. ఎలుగుబంటి వెళ్లిపోయాక రెండోవాడికి ఉపశమనం కలిగింది. హమ్మయ్యా అని మళ్లీ ఊపిరి పీల్చుకుంటాడు. చెట్టెక్కిన మొదటివాడు నెమ్మదిగా దిగివచ్చి ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకుని మొదటివాడు అపోహపడతాడు. ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏం చెప్పింది అని అడుగుతాడు. అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులు కారు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని రెండోవాడు జవాబు చెబుతాడు. ఆ మాట విన్న మొదటి వ్యక్తి సిగ్గుతో తలదించుకుంటాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.